ఒక వచనాన్ని 2 వచనాలు చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 చదవండి. జీవమును ప్రేమించి మంచి దినములో చూడగోరువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనం. ఆదికాండం 50 అధ్యాయం 21వ వచనం చదవని అందరూ. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ప్రార్థన చేసుకుందాం. నా పేరు బెంజమిన్. మా తల్లిదండ్రులకు మేము 8 మంది సంతానం. 4 ఆడపిల్లలు, 4 మగపిల్లలు. ఫస్ట్ మా అన్నయ్య, తర్వాత నేను రెండో వాడిని, తర్వాత తమ్ముడు, తర్వాత చెల్లి, తర్వాత మళ్ళీ తమ్ముడు, తర్వాత 3 ఆడపిల్లలు. మా నాన్నగారు తను కూడా దేవుని సేవకుడే. దేవుని సేవకుని యొక్క కుటుంబంలో జన్మించాను. ఇంకొక విధంగా చెప్పాలంటే దేవుని మందిరంలో చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాడని నేను. మా నాన్నగారు కూడా చాలా భయభక్తులుగా పెంచినటువంటి వాడు. చాలా కఠినంగా కూడా శిక్షించేవాడు. ఎక్కడ ఏ విషయంలో ఆయన రాజీ పడేటువంటి వాడు కాదు. నడికుడి దైవ సేవకుడు ఎఫ్రాయిం గారు మా నాన్నగారి పేరు. మా నాన్నగారు నడికుడి రాకముందు, తంతకముందు గుంటూరు దగ్గర వట్టి చెరుకూరు అని ఒక గ్రామం ఉంది. గుంటూరు సియోను ప్రార్థన మందిరంలో అప్పుడు దైవ సేవకుడు సోనరావు గారు, పాత విశ్వాసులకు తెలుసు. సోనరావు గారి దగ్గర నాన్నగారు తర్బీదులో ఉండి తర్వాత అక్కడే సియోన్లోనే వారికి వివాహం చేసి లక్ష్మీ గారు వారి వివాహం చేశారు. 5 దైవ సేవకులకు ఒకేసారి జరిగింది. తర్వాత అక్కడి నుండి వివాహం అయిన తర్వాత గుంటూరు ప్రక్కనే వట్టి చెరుకూరు అనేటువంటి గ్రామానికి వారిని పంపారు. దాదాపు అక్కడ మా నాన్నగారు ఒక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు అక్కడ సేవ చేశారు. నేను పుట్టింది కూడా ఆ వట్టి చెరుకూరు గ్రామంలోనే నేను పుట్టాను. అది ఒక చిన్న గ్రామము, పల్లెటూరు. తర్వాత చిన్న మందిరము జమ్ముతో వేసింది. అంతా నేల ఎప్పటికప్పుడు అలుక్కుంటూ ఉండేవాళ్ళు. చిన్న ఇల్లు. దాదాపుగా నాకు 5 సంవత్సరాల వయసు వచ్చిందాక నేను అక్కడే ఉన్నాను. తర్వాత మా నాన్నగారిని అటు నుంచి నడికుడి మార్చారు.
ఇక దాదాపు నేను పెరిగింది మొత్తము నాది విద్యాభ్యాసము, వివాహమైంది. ఇక నాన్నగారు అక్కడే కంటిన్యూగా దాదాపు 40 సంవత్సరాలు అక్కడే నాన్నగారికి సేవ చేస్తూ వచ్చాడు. నేను పుట్టింది వట్టి చెరుకురు అని చెప్పాను కదా. అయితే నాకు ఊహ తెలియక ముందే చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే నాకు 3 మరణగండాలు నాకు తప్పినాయి. ఒకరోజు మా అమ్మ ఉదయాన్నే లేచి ఆ నాన్న పక్కలో నన్ను వేసి తను చెరువుకు పోయి నీళ్లు తీసుకొని రావాలి. తర్వాత ఉదయాన్నే ఇంటి ముందు కల్లాపు కొట్టడానికి, పేడ తీసుకురావడానికి తను వెళ్ళింది. సరే, మా అమ్మ వచ్చే వరకల్లా నేను మంచం మీద లేను. మా నాన్న నిద్రపోతూ ఉన్నాడు. ఆయన పక్కలో ఉన్నటువంటి నేను మంచం మీద నుంచి కింద పడి మంచం కిందకి వెళ్ళాను. ఇంట్లో ఆ రాత్రి మా నాన్న ఈ ఎలుకలు మొత్తము రంధ్రాలు వేస్తూ ఉంటే మట్టిల్లు కాబట్టి కింద ఎలుకలకు ముందు పెట్టాడు. పెంకులో 4 చోట్ల అక్కడక్కడ ముందు పెట్టాడు. మంచం కింద కూడా పెట్టాడు. నేను మంచం మీద నుంచి కిందకి దిగి లోపలిగా మంచం కిందకి వెళ్ళిపోయి, అది నాకేం తెలియదు కాబట్టి చిన్నపిల్లవాడిని, బండి ఆడే వయసు అది, వెళ్ళి ఆ ముందు మొత్తము ఎలుకలో పెంకులో ఉన్నదంతా మొత్తం తినేసాను. మా అమ్మ వచ్చి చూసే వరకల్లా పిల్లోడు లేడు, ఏందా పిల్లోడు ఏదైనా వరకల్లా చూస్తే మంచం కింద ఆ ముందు దాంట్లో ఉన్నది మొత్తం తినేసాను. ఇక వాళ్ళు హడావుడిగా అప్పుడప్పుడు ప్రార్థన చేసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆర్ఎంపీ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళి ఆ డాక్టర్కి చూపెడితే ఆయన వెంటనే విరోచనం అవ్వడానికి ట్యాబ్లెట్లు ఇస్తే విరోచనం అయ్యాను. విరోచనం కూడా మొత్తము ఏదైతే తిన్నానో నల్లంగా మొత్తము మోషన్ అయిపోయాను. ఇంత అయినా కూడా నాకు అసలు ఏమీ కాలేదు. నేను మామూలుగానే ఉన్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. దేవుడే ఒకటి కాపాడాడు. అది నాకు తెలియకుండా జరిగినటువంటి మొదటి మరణగండ. రెండవది, చెరువులో నీళ్లు తెచ్చుకోవాలి. మా అమ్మ చెరువులో నీళ్ళు తీసుకురావడానికి తను చెరువు కాడికి పోతే వెనకబడి నేను మన్న ఇద్దరం పోయాం. ఆ చెరువు గట్టు మీద నుంచున్నా. మా అమ్మ నీళ్ళు తీసుకొని వెళ్ళింది. మేమిద్దరం మెట్లు దిక్కుంటా కిందకు ఫస్ట్ గారికి వచ్చాం. అన్నయ్య చిన్నోడే, నేను ఇంకా చిన్నోడిని. నాకు కూడా అసలు ఏం గుర్తేమీ లేదు, జ్ఞాపకం నాకు అసలు ఏమీ లేదు, చిన్నపిల్లాడిని. కొంచెంసేపు ఉన్నాక మరి మన్నాయి నెట్టాడో ఏమైందో లోపలికి నీళ్ళలో పడిపోయాను. ఆ చెరువు అవతల గట్టున ఒక బట్టలు ఉతకడానికి చాకలతను మూట తీసుకొస్తా ఈ సంగతి చూశాడు. అరే, ఇప్పుడు దాకా 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లోడు లేడని చెప్పి ఆయన మూట పడేసి పరిగెత్తుకుంటా చెరువు చుట్టూ తిరిగి మళ్ళా వచ్చి ఒక్కసారి ఆ నీళ్ళల్లో దూకాడు. దూకితే నీళ్ళల్లో అక్కడే పడి ఎక్కడ పడ్డానో ఆడే లోపల ఉన్నాను. పైకి తీశారు, నీళ్ళు అప్పటికే తాగేశాను, ఏమీ కాలేదు. ఆ రోడ్డు పక్క బయట పండుకోబెట్టి పొట్ట మీద ఇట్ట అంటా ఉంటే నోట్లో నుంచి ముక్కులో నుంచి నీళ్ళన్నీ వచ్చేసినాయి. నాకు తెలియకుండా జరిగినటువంటి రెండవ మరణగండం. దేవుడు దాన్ని కూడా తప్పించాడు. మూడవది, అక్కడే మా మందిరం ఊరు చివరి ఉంటుంది, పక్కనకి అన్ని పొలాలే. ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఒక అతను పొలాలకి ముందు కొడతారు ఎండ్రిన్. ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు. అప్పుడు అది చాలా పవర్ఫుల్. అది వాసనకి చాలామంది ఘాటుకు పడిపోయి స్పృహ పడిపోతారు. చాలా పవర్ఫుల్ అది. అయితే ఆయన ఏం చేశాడంటే పొలం ముందు కొట్టి మళ్ళీ మిగతా తర్వాత కొడదాన్ని తెచ్చి వాళ్ళు ఎదురుగా వాము ఉంటే ఆ వామిలో లోపల దాన్ని భూమిలో పాతి పెట్టాడు. ఈ పందికొక్కులు పోయి మట్టి అంతా బయటికి వేసేవరకల్లా ఆ డబ్బా బయటపడింది. నేను వెళ్ళి చిన్నపిల్లోని, అది కూడా నాకు తెలియదు, అది వెళ్ళిపోయి ఆడ కూర్చొని కాసేపు ఉన్న తర్వాత ఆ డబ్బా కనపడగల డబ్బా తీసుకొని ఆ డబ్బా మూత నోట్లో పెట్టుకొని దాన్ని తిప్పుకుంటా ఇంట్లోకి వస్తున్నానండి.
అప్పటికే దానిలో ఉన్నటువంటి ఆ మందు బయటకు వచ్చేసి నోరంతా ఎండిన వాసన వచ్చేసింది. మళ్ళా తల్లిదండ్రులు టెన్షన్ పడి మళ్ళీ తీసుకొని పోయి మళ్ళీ డాక్టర్ దగ్గర చూపెట్టారు. ఏమీ కాలేదు, మామూలుగానే ఉన్నాను. ఇవి నాకు తెలియకుండా జరిగినటువంటి 3 అపాయాలు. ఈరోజు నాకు అర్థమైంది ఎందుకు దేవుడు కాపాడాడో, ఎందుకు దేవుడు భూమి మీద ఇంకా నన్ను సజీవుడిగా ఉంచాడో ఈరోజు నాకు అర్థమవుతుంది. నేను రక్షించబడకముందు నాకు అర్థం కాలేదు. నేను రక్షించబడిన తర్వాత ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని బ్రతికిస్తున్నాడో, ఆయన ఉద్దేశాలు, ఆయన ప్రణాళిక ఏమిటో అది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. తర్వాత మేము అక్కడి నుంచి నడికూడే, గుంటూరు జిల్లాలోనే నడికూడి జంక్షన్ అంటారు, నడికూడికి నాన్నను మార్చారు. ఇక అక్కడే నేను 6వ వయసు, అప్పుడు నాకు 5 సంవత్సరాలు. అక్కడికి వచ్చిన తర్వాత స్కూల్లో నన్ను చేర్పించారు 6వ సంవత్సరంలో. ఇక 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి వరకు నేను అక్కడే చేరాను. 5వ తరగతి వరకు. 6వ తరగతికి ఏమైంది అంటే, ఇంట్లో మేము చెప్పాం కదా, పెద్ద సంతానం, చాలా కఠినమైనటువంటి రోజులు అవి. ఏ రోజుకు ఆ రోజు ఉంటే తినేటువంటి రోజులు, అటువంటి కష్టతరమైనటువంటి రోజు పరిస్థితుల్లో దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితులు అంటే, ఒకరోజు మా నాన్న ఉదయం పోయి సాయంకాలంకి రాత్రి ఎప్పుడో వచ్చాడు 7:30-8కి. ఆ రోజు తినడానికి ఏమీ లేవు. మా అమ్మ కూడా ఇంట్లో ఏమీ వండలేదు. పిల్లలందరం అంతే ఉన్నాం. సాయంకాలం అయ్యేవరకల్లా ఆకలి 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 అంటూ ఉంటే మా అమ్మ ఎంతో బాధపడిందండి. ఇక అంతే ఆకలి ఆకలని అంతే నిద్రపోయామండి. మా నాన్న వచ్చిన తర్వాత చెప్పింది, పిల్లలు ఏమీ తినలేదు, పిల్లలు ఇప్పుడు దాకా ఒకళ్ళు అడుగుతున్నారు, నువ్వు తిన్నావా అని, అంతే పండుకున్నారు. అంటే లోపల మొత్తం వెతుకులాడితే ఒక పావలా దొరికిందండి. ఆ పావలా తీసుకొని ఒక చెంబు తీసుకొని, ఆ రోజుల్లో గిద్ద పాలు పావలా, ఇప్పుడు గిద్ద పాలు 7 రూపాయల 10 రూపాయల 10 రూపాయలు, అప్పుడు గిద్ద పాలు పావలా. ఆ పావలా తీసుకొని 8:30-9 ఇంటప్పుడు ఊళ్ళో కొంచెం అవతాల 2-3 బజార్లు కొంచెం అవతాల వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా అందరూ తోడేసామయ్యా, ఏంది ఈ టైంలో వచ్చావు అంటే, ఒక ఇంటికాడ మాత్రం ఒక ఆమ ఇప్పుడే తోడైపోతున్నానయ్యా, అయినా ఇప్పుడు వచ్చావేందని చెప్పి ఆ పావులా తీసుకొని గిద్ద పాలు ఇచ్చింది. అవి తీసుకొచ్చి ఇంట్లో మరి ఏం చేయాలా, మేము ఇంతమంది పిల్లలు కనుక ఒక డబరా నిండా నీళ్లు పోసి దేవులాడితే ఒక పాత బెల్లం ఒకటి దొరికింది. ఆ బెల్లం వేసేసి ఈ పాలు పోసి డబరా నిండా నీళ్లు పోసి మంచిగా వాటిని తయారైనాక అందరిని పిల్లల్ని లేపి తలా ఒక గ్లాస్ ఇచ్చి తాగి పండుకోబెడితే, అది కూడా నాకేం తెలియదు. ఉదయాన్నే లేచి మేము అందరం మాట్లాడుకుంటున్నాం, అన్నా నువ్వు రాత్రి అన్నం తిన్నావా కనుక వాళ్ళు ఆ దృశ్యం చూసి ఏడ్చి బాధపడినటువంటి రోజులు, దేవుని సేవలో అనుభవించినటువంటి శ్రమలు, ఈ జీవిత యాత్రలో రకరకాలైన పరిశోధనలు, సరైనటువంటి ఆహారం లేని రోజులు, సరైనటువంటి సదుపాయాలు లేని రోజులు, సరైనటువంటి వస్త్రాలు లేనటువంటి రోజులు. ఎందుకు అంటే దేవుని నామం నిమిత్తము సేవకు వచ్చి వారు పడినటువంటి శ్రమలు అవి, కష్టాలు అవి. ఆఖరికి ఎంత పరిస్థితులు అంటే, ఒక్కొక్కసారి జీవితంలో ఏమీ దొరకక ఉన్న వాటిని సర్దుకునేటువంటివి. ఆ రోజుల్లో కంట్రోల్ బియ్యం అయ్యే ఎక్కువ మేము తినేది. ఎందుకు అంటే అంతకుమించి కొనే స్తోమత కూడా ఏమి ఉండేది కాదు. ఆ బియ్యమే 1-3 సార్లు కడగల భయంకరమైన ముక్కువాసన వస్తూ ఉంటాయి. అవి ఇప్పుడు వచ్చే బియ్యం చాలా బాగున్నాయి, ఫైన్ రైస్. అవి 3 సార్లు కడిగి వండితే కానీ అయినా సరే ఇంకా మళ్ళీ వాసన వస్తూనే ఉంటాయి ఆ బియ్యం. అటువంటి బియ్యం. ఆఖరికి ఒకరోజు ఏమీ లేక నూకలు ఉన్నాయి. ఇక ఆ నూకలన్నీ వండిన తర్వాత మా నాన్నగారు ప్రార్థన చేశాడు.
ప్రభువా, అప్పుడు మాత్రం ఏడ్చాడంట, నా జీవితాంతం నాకు నూకలన్నం ఇస్తే నాకు చాలు, నాకేం మంచి రైస్ అవసరంలా, ఈ నూకలన్నం నాకు ఇస్తే చాలు అని ప్రార్థన చేసి ఆ నూకలన్నం తిన్నటువంటి రోజు. ఇటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు సంఘము కొద్దిమంది విశ్వాసులు వారానికి సందా వస్తే రూపాయి పావల ఆ రోజుల్లో సందా. ఇంట్లో మేమేమో పిల్లలు ఇంతమంది 4 మగ పిల్లలు 4 ఆడపిల్లలు, చాలా కఠినమైనటువంటి పరిస్థితులు. దాంతోనే పిల్లలకంతా చూడాలి, మందిరం చూడాలి, ప్రయాణాలు. మరి ఎట్లా జరిగిందో ఇక అదంతా అది అద్భుతాలు అన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో నన్ను మా అన్నయ్యని ఇద్దరిని పక్కనే గురిజాల అని ఉంది, గురిజాల స్కూల్ ఉంది, గవర్నమెంట్ హాస్టల్ ఉంది. ఈ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఎట్లానో ఇట్లాంటి హాస్టలే ఉంది. కనుక ఇద్దరిని హాస్టల్లో వేద్దామని చెప్పి మా నాన్న పక్క ఊర్లో గురిజాల్లో హాస్టల్లో చేర్పిద్దామని అక్కడ చేర్పించాడు. ఇద్దరం ఆడ చేరాము. అన్నయ్య 7కు చేరాడు, నేను 6కు చేరాను. మా అన్నయ్యకి హాస్టల్లో సీట్ వచ్చింది, నాకేమో సీట్ రాలేదు. కానీ స్కూల్లోనేమో అడ్మిషన్ అయిపోయింది. ఇక నేను రోజు తిరగాలి. అక్కడికి మా ఊరికి దాదాపు 12 కిలోమీటర్లు. ఇంటి పక్కనే రైల్వే స్టేషను. రోజు ఉదయాన్నే ట్రైన్కి వెళ్ళాలి, మళ్ళీ ట్రైన్కి రావాలి. ఈ విధంగా 6వ సంవత్సరం వయసులో నేను ట్రైన్ జర్నీ అలవాటు పడ్డాను. ఈ పిల్లలతో కలిసి రకరకాలైనటువంటి పరిస్థితులు, అన్ని రకాలైన ప్రజలు ఉంటారు కదా. పిల్లలు చాలా కోతేషాలు వేస్తూ ఉండేవాళ్ళం. ఎంత వేషాలు వేసామంటే ఆ వయసులోనే నేను కూడా రైలు ఆపటం నేర్చుకున్నా. ఎందుకు అంటే గురిజాల బస్ స్టాండ్ కాడ రైల్వే స్టేషన్లో కనుక రైలు దిగితే అక్కడ నుంచి మళ్ళీ స్కూల్ కాడికి దాదాపు 2-3 కిలోమీటర్లు నడిచి రావాలి. దానికి ముందే రైల్వే గేట్ ఒకటి వస్తుంది. ఆ గేట్ కాడ కనుక రైలు ఆపుకుంటే అక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు స్కూల్కి. సరే రైలు ఎట్లా ఆపుతున్నారో చూశాను. నేను కూడా రైలు ఆపటం నేర్చుకున్నాను. రైలు ఘాటుపెట్టులో ఫ్రంట్ ఒకటి ఖాళీగా ఉంటుంది, గార్డ్ వెనుకుంటాడు, ఫ్రంట్ కూడా ఇంకోటి ఉంటుంది. దానిలోని పోయి గ్యాస్ ఎట్ట తీస్తే వ్యాక్యూము ఎక్కడ తీస్తే ఎక్కడ ఆగితో తీస్తూ చూసి నేను రైలు ఆపటం నేర్చుకున్నాను. కొన్నిసార్లు అది ఆపుతున్నారని చెప్పి అది క్లోజ్ చేసి ఉంటుంది, రాదు, లాక్ చేసేస్తారు. అటువంటప్పుడు రైలు మీదకి ఎక్కాలి. రైలు మీదకి ఎక్కాలంటే రైలు ఆగితే కాదు, రైలు రన్నింగ్లో ఉన్నప్పుడే. నేను ఘాటుపేటలో కిటికీలో నుంచి వెనకకి పోయి వెనక పైకి ఎక్కడానికి పెట్టె మీదకి ఎక్కడానికి మెట్లు ఉంటాయి, ఆ పెట్టె మీదకి ఎక్కేవాడిని. పెట్టె మీదకి రైలు మీదకి ఎక్కి రైలు మంచి స్పీడ్లో పోతానే ఉంటుంది. పైన వ్యాక్యూమ్ తీయడానికి అక్కడ ఉంటుంది, అది తిప్పితే గాలి గ్యాస్ తీస్తే బండి ఆగిపోయేది. అట్లా తీస్తున్నారని చెప్పి కొన్ని ఏం చేస్తారండి, కొన్నిసార్లు అక్కడ కూడా చెక్క బిరడా వాడు కొట్టి తీయకుండా చేస్తారు. తిప్పడానికి అవకాశం ఉండదు. అవకాశం లేనప్పుడు ఇంకొక పెట్టి మీదకి వెళ్ళాలి. నాకు తెలియని వయసు 6 సంవత్సరాల వయసులో నేను రైలు మీద పరిగెత్తాను. మీరు ఏడన్నా సినిమాల్లో చూసి ఉంటారు, రైలు పోతుంటే రైలు మీద పరిగెత్తడం. నేను నిజంగానే రైలు మీద పరిగెత్తాను. మీకు తెలుసు పెట్టెక మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుందో. రైలు మీద ఏం చదరంగా ఏమి ఉండదు, రైలు మీద ఇట్లా స్లోపుగా ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ వాటర్ పాయింట్ ఈ పైన ఉంటాయి. కానీ రైలు మీద నేను పైకి ఎక్కి రైలు మీద పరిగెత్తేవాడిని. పరిగెత్తి ఒక పెట్టి కాడ వెనక తీయడానికి అవకాశం లేకపోతే ఇంకొక పెట్టి మీద పరిగెత్తేవాడిని. ఏమన్నా పొరపాటున కాలు స్లిప్ అయ్యి పెట్టెక మధ్యలో కనుక పడ్డానంటే చచ్చిపోతా. కానీ తెలియదు, అదొక రకమైన మూర్ఖత్వం, అదొక భయం లేనటువంటి తనం. కనుక ఇవి అజ్ఞానంతో చేసిన పనులు. ఏ పనులు ఇవి? అజ్ఞానంతో చేసిన పనులు. దేవుడే కాపాడాడు. నా మూర్ఖత వల్ల నేను చేసినటువంటి తెలిసి తెలియనటువంటి అజ్ఞాన కాలమందు నేను చేసినటువంటి పనులు దేవుడు కాపాడాడు. 6వ సంవత్సరం అయిపోయింది. అప్పుడే 6వ సంవత్సరంలోనే అబద్ధాలు ఆడటం నేర్చుకున్నాను, నటించడం నేర్చుకున్నాను, మోసం చేయడం కూడా నేర్చుకున్నాను. పోను రూపాయి టికెట్, రాను రూపాయి టికెట్. ఏడకి నడికోడి నుంచి
గురజాలకి. కనుక తర్వాత ఏం చేయాలి అంటే టికెట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇంట్లో చూపెట్టాలా. ఎవరికి? మా నాన్నకి చూపెట్టాలి. చూపెట్టకపోతే తీసుకున్నాడో లేదో మళ్ళీ ఆయనకి డౌట్ వచ్చేది. సరే నేనేం చేశానంటే టికెట్ చూపెట్టాలి కాబట్టి ఇప్పుడు కంప్యూటర్ టికెట్లు వస్తున్నాయి. అప్పుడు టికెట్ ఇట్లా నొక్కిచ్చేవాళ్ళు. టికెట్లు తెలుసు కదా, ఇట్లా దాంట్లో నొక్కితే ఆ అంచున ఆ రోజు డేటు పడేది. నేనేం చేశానంటే ఒక టికెట్ తీసుకొని ఆ డేటు మీద గోరుతో మంచిగా అట్టట్టట్ట నొక్కి 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 అసలు డేటు అర్థం కాకుండా చేసేవాడిని. అర్థం కాకుండా చేసి ఇక అదే టికెట్, రోజు పోనదే టికెట్, రానదే. పిల్లలు ఎవడు తీసుకోరు టికెట్లు, రోజు పోను రానదే టికెట్. ఒకరోజు మా నాన్న ఏం చేశాడంటే నాకు తెలియదు, వచ్చి రైల్వే స్టేషన్ కాడ, రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తాను కదా, బయటకు వచ్చి అక్కడ ఆడ నుంచున్నాడు. బయట నుంచున్నాడు, నాకు తెలియదు. గేట్ కాడ టీసీఓ వాళ్ళు ఉంటారు కదా, స్టేషన్ మాస్టర్, వాళ్ళు టికెట్లు తీసుకుంటూ ఉంటారు. దిగిపోతున్నాడు. ఆడకపోతే ఆయనకి టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని నేనేం చేస్తానంటే దిగి అవతల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిపోతా. నేను అటు నుంచి దిగి ఇంటికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా వెనకబడి వచ్చాడు. ఎవరు? మా నాన్న. వెనకబడి వచ్చి మామూలుగానే అడిగాడు, ఏందిరా టికెట్ తీసుకున్నావా అన్నాడు. తీసుకున్నాను నాన్న. ఏది మరి టికెట్ అన్నాడు. ఆడి స్టేషన్ ఆడిచ్చి వచ్చారా అన్న. అంతే, ఏడరా నువ్వు టికెట్ ఇచ్చింది. మా నాన్న భలే కొట్టేవాడు, రాజీ పడేవాడు కాదు, బాగా శిక్షించేవాడు. ఎందుకంటే క్రమశిక్షణలో ఉండాలని. ఒక తండ్రి కాబట్టి తన బిడ్డలు అట్లాగే ఉండాలని కోరుకునేవాడు. ఆఖరికి ఒకరోజు టికెట్ తెప్పించి, అర్థమైందండి, టికెట్ తెప్పించి ఆ టికెట్ చించేశాడు. అంటే రూపాయి గవర్నమెంట్కి చెల్లాలి కదా, అది కాకుండా వచ్చిందని చెప్పి టికెట్ చించేశాడు. అంత సిన్సియర్గా ఉండేటువంటి వాడు. ఒకరోజు నేను రైల్లో తిరుగుతా, మధ్యలో ఇంకో స్టేషన్ ఉంది, నెక్స్ట్ స్టేషన్ ఇదే. ఈలోపు ఏం చేస్తామంటే పిల్లలందరం ఒక చోట పుస్తకాలు క్యారేజ్ ఆడ పెట్టేసి ఒక పెట్టిలో ఈ వచ్చేలోపు అటు ఇటు తిరుగుతాం అన్నమాట. ఒక చోట ఉండం. కోతి కొమ్మని చాట ఆడతారు చూసారా, ఆ ఆటలు రైల్లో ఆడేవాడే నేను. ఈ పెట్లో ఎక్కడం, ఆ పెట్లో దిగటం, ఆ పెట్లో ఎక్కడం, ఈ పెట్లో దిగటం. ఇక మళ్ళీ మా ఊరు రాగానే వచ్చేసి రావడం. ఈలోపు నేను ఒకరోజు వచ్చేలోపు నా టిఫిన్ కూడా గాజేసాడు. టిఫిన్ గాజేసే వరకు ఇంటికి పోతే టిఫిన్ ఉండాలి, మరి క్యారేజీ. టిఫిన్ గాజేసే వరకు నాకు భయం వేసింది. ఇంటికి పోతే మా నాన్న కొడతాడు. భయం వేసి ఇంటికి పోలేదు. ట్రైన్ 6-7 వచ్చేది, అయిపోయింది. 8 అయిపోయింది, 9 అయిపోయింది, దాదాపు రాత్రి 10 అయింది. నేను ఇంటికి పోలా. ఇంట్లో అందరికీ కలవరం, పిల్లోడు రాలేదు, పిల్లోడు రాలేదు, పిల్లోడు రాలేదు. ఇప్పుడులాగా ఫోన్లు వీళ్ళు ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఎందుకు మా నాన్న టార్చ్ లైట్ తీసుకొని రైల్వే స్టేషన్కి వచ్చాడు. నేనేం చేశానంటే రైల్వే స్టేషన్లో చివరికి చీకట్లో చివరికి వెళ్ళిపోయి కూర్చోడానికి బల్లలు ఉంటాయి కదా, ఆ బల్లల మీద పుస్తకాలు తల కింద పెట్టుకొని నిద్రపోయాయి. మంచి నిద్రలో ఉన్నా. వీళ్ళేమో ఇంట్లో అంతా కలవరం, టెన్షన్. ఎందుకు ఆయనకు ఆలోచన వచ్చిందో టార్చ్ లైట్ తీసుకొని నేరుగా చెక్ చేసుకుంటా చివరికి వచ్చి కరెక్ట్గా నేను పండుకోను అన్నా. వచ్చి నా ముఖం మీద వేసాడు. రే బెంజి లే అన్నాడు. ఒక్కసారి జల్లు మంది గుండె లేసా. ఏంద్రా ఏడ పండుకున్నావు, ఇంటికి బా అన్నాడు. ఏం అడగల, ఎందుకు పండుకున్నావు అడగల, దేనికి అడగల. ఇంటికి పోయా. ఇంట్లోకి నేను అట్ట పోయా, నా వెనక వచ్చి తలుపు గడిపెట్టాడు. అంటే అర్థమైందమ్మా? ఏంటి మామూలు గొట్ల రోజు. ఏం సంగతి అంటే అసలు సంగతి ఇది. భయపడి పండుకున్నాను. భయపడితే చెప్పాలి. నువ్వు ఆడ పండుకుంటే మనమైతే కన్నా బుజ్జి ఏం బాబా కాకరా, ఏడవ కాకరా, ఏం కాదులే ఇంకోటి కొనిస్తామంట. అట్లాంటిది ఉండేది కాదు. అంత కఠినంగా శిక్షిస్తూ పెంచినటువంటి వాడు. 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది, 10వ తరగతికి వచ్చాను. ఈలోపు నాకు కొంతమంది స్నేహితులు తయారయ్యారు. మంచి స్నేహితులే. మంచి స్నేహితులు అంటే మామూలు స్నేహితులు కాదు. నాకు అన్ని రకాల అలవాట్లు అబ్బినాయి. ఇక అన్ని రకాలైన గొడవలు, వాడి మీద పోవటం, కొట్టడం. ఒక 5గురు ఉన్నాము.
ఇక వాళ్ళేమో తర్వాత ఇంటి మీదకు వచ్చి వాళ్ళకు తగాద ఆడటం. తర్వాత ఒకళ్ళకి వీళ్ళలో ఒకళ్ళకి సిగరెట్ తాగే అలవాటు ఉంది. ఒకరోజు వాడు లేకుండా పోయాడు రూమ్లో, పెట్టే సిగరెట్లు ఆడ పెడితే నేను ఒకటి ఎట్టుందో ట్రై చేద్దామని చెప్పి నేను కూడా ఒక ట్రై చేశాను. ట్రై చేస్తే అదే స్టార్టింగ్, ఆఖరికి పెట్టెలు అయిపోతా ఉన్నాయి. చైన్ స్మోకర్ని అయిపోయాను. 10th క్లాస్ వయసు అప్పుడు నాది, 10th క్లాస్ చదువుతున్నాను. చైన్ స్మోకర్, ఎట్లాంటి స్మోకర్ని అంటే ఇక అది లేకుండా ఉండలేకపోయాను. ఒకవేళ సిగరెట్లు లేకపోతే బీడీలు తాగేవాడు. ఆఖరికి చుట్టలు కూడా తాగా, ఎంగిలి చుట్టలు తాగినటువంటి వాడిని నేను. ఎందుకు అంటే అంత అడిక్ట్ అయిపోయాను. ఈ చిన్న వయసులో నేను విపరీతంగా స్మోక్ చేయడం వల్ల నా 2 లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయింది, అనగా బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది ఇన్ఫెక్షన్ అయిపోయి ఎక్కడ దాకా వచ్చింది అంటే టీబీ స్టేజీకి వెళ్ళిపోయింది. నేను మొదటి నుంచి చాలా మా ఇంట్లో ఉన్న వాళ్ళందరిలో దిట్టంగా ఉంటాను నేను. కానీ అట్లాంటి ఒక ఎయిడ్స్ పేషెంట్ ఎట్టయిపోతాడో సన్నగా అయిపోయాను. ఇక నాకు ఓపిక లేదు. 10th క్లాసు పరిస్థితి నాది ఏంటంటే, అట్టని చెప్పి మీరు కూడా ఎవరు అట్ట చేయగాకండి. ఎందుకంటే నా సాక్ష్యం చెప్పాలంటే కొంచెం నాకు సిగ్గేసిద్ది. కొన్నిసార్లు మా సాక్ష్యం విని మా పిల్లలు కూడా అమ్మో నాన్న అని అనుకుంటారేమని చెప్పి, అందుకని నాకు సాక్ష్యం చెప్పాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. 10వ తరగతి పరీక్షలు రాస్తే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? 6 సబ్జెక్ట్స్. రిజల్ట్స్ వచ్చినాయి. ఎన్ని పాస్ అయినా తెలుసా? మీరు ఎన్ని అనుకుంటారు సుమారు? ఒక్క హిందీయే నేను పాస్ అయింది. ఎన్ని తప్పా? 5 సబ్జెక్టులు తప్పా. బహుశా ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరో ఉండకపోవచ్చు. నాలాంటి వాడు కరెక్ట్గా 10th క్లాసు ఎగ్జామ్స్ అప్పుడు నేను చదివేవాడేం కాదు. స్నేహాలు, సినిమాలు, ఇంట్లో ఉంటే నాకు స్వేచ్ఛ లేదని చెప్పి అదే ఊరిలో మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక రూమ్ తీసుకున్నాం చదువుకుంటామని. ఇంట్లో కంట్రోల్ తప్పటానికి, వాళ్ళ అజమాయిషీ లేకుండా ఉండటానికి వెళ్ళేవాడిని. ఫస్ట్ షో చూసేవాడిని, మ్యాట్ని చూసేవాడిని, మార్నింగ్ షో చూసేవాడిని, రాత్రి సెకండ్ షో చూసేవాడిని. ఒక్కోసారి సినిమా చూసి అంతే సెకండ్ షో అయిపోయేలోపు నిద్ర కూడా పోయేవాడిని. అందరూ వెళ్ళిపోయేవాడు. నేను నిద్రపోతామంటే ఆ డోర్ లేచేవాడు వచ్చి, బాబు అయిపోయిందయా లేచి వెళ్ళిపో అనేవాడు. చూసిన సినిమాని దాదాపు 16 సార్లు కూడా చూసిన సినిమాలు ఉన్నాయి. కరెక్ట్గా శ్రీరాముని నవి పండగ వస్తుంది పరీక్ష ఇదే టైంలో, ఏప్రిల్ ఆ మాసంలో 10 రోజులు. ఇప్పుడంటే సరిగ్గా చేయట్లు, అప్పుడు బ్రహ్మాండంగా చేసేవాడు. అంటే 10 రోజులు వీధి నాటకాలు ఉండేవి. ఏముండేవి 10 రోజులు? డ్రామాలు ఇవి ఉండేవి. పరీక్షల టైము నేనేం చేసేవాడిని అంటే నైట్ అంతా డ్రామా చూసేవాడిని. ఇప్పుడు డ్రామా అయిపోయినాక అందరూ వెళ్ళిపోతారు. నేను అటు వెళ్ళిపోయాడు కాదు, మళ్ళీ స్టేజ్ వెనకాలకి పోయి ఎవడు ఏ వేషం వేసాడో వాడి ముఖం చూసేవాడు. డ్రెస్ అంతా తీస్తారుగా, మేకప్ తీసిన తర్వాత వాడి ముఖం చూసి అప్పుడు ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి పండుకోండి 5ంటికి 6ంటికి, మళ్ళీ 7-8కల్లా మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళాలి. మళ్ళీ లేచేసి వెంటనే అట్ట తీసుకొని పోయేవాడిని. ఇంకేం పాస్ అవుతానండి? నా చదువు పరిస్థితి అదే. చదువు ఫెయిల్ అయిపోయాను. ఈ స్మోక్ చేసి నాకు 2 లంగ్స్ ఇన్ఫెక్షన్ అయిపోయి, బ్లడ్ అంతా చేంజ్ అయిపోయి, ఉండట్టుండి ఒళ్ళంతా దద్దుర్లు వచ్చేసి, కళ్ళన్నీ ఎర్రగైపోయి, జీవితంలో చాలా బలహీనుడు అయిపోయి ఆఖరికి మంచంలో పడిపోయాను. మా నాన్న లేడు, బయటికి వెళ్ళాడు. నేను వచ్చి ఇంట్లో పండుకున్నా మంచంలో. మా నాన్న వచ్చిన తర్వాత అన్నాడు, ఏందిరా అన్నాడు. ఏమి లేదు, ఒంట్లో బాగాలేదు, సడన్గా ఇట్లా వచ్చిందంటే మా నాన్న అన్నాడు, ఆ ఐగుప్తీయులకు వచ్చిన క్షయవ్యాధి నీకు కూడా వచ్చిందిరా. దేవుని ఇంట్లో పుట్టి దేవుని మందిరంలో పెరిగి దేవుని సొమ్ము తింటా ఈరోజు నువ్వు చేసే నీ స్నేహాలు, నీ అలవాట్లు, నీ పరిస్థితిని బట్టి దేవుడు నిన్ను ముట్టాడు అని చెప్పి మా నాన్న నేను పండుకొని ఉంటే నా ముఖం మీద ఊశాడు. నా జీవితంలో నేను భయం అనేది తొందరగా పడాను. ఎంత కొట్టినా వీపప్ప చెప్పి మళ్ళీ నేను చేయాలనుకున్నా చేసేవాడిని.
అంత మొండిగా మూర్ఖంగా ఉండేటువంటి వాడిని. తొందరపడి నేను అంత ఏడ్చేటువంటి స్వభావం కాదు. కానీ ఆ రోజు ఎప్పుడైతే మా నాన్న నా ముఖం మీద కూర్చాడో నాకు భలే ఏడుపు వచ్చింది, రోషం కూడా వచ్చింది. పోదామా బయటికి పోదాం అంటే ఓపిక లేదు. జ్వరం ఉండట్టుండి ఒళ్ళంతా దద్దుర్లు, కళ్ళన్నీ ఎర్రగైపోతున్నాయి. నాకు ఇక ఓపిక లేదు. నా ఆరోగ్యం పోయింది, నా చదువు పోయింది, నా తల్లిదండ్రులు నాతో మాట్లాడటం మానేశారు. చాలా బాధాకరమైన పరిస్థితి. నా పరిస్థితిని చూసి మా నాన్న మా అమ్మ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళిద్దరూ బైబిల్ తీసుకొని మందిరంలో పోయి కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు. నా కొడుకును రక్షించు ప్రభువా, మా అబ్బాయిని రక్షించు ప్రభు అని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నేను అట్లా తొంగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అది నా యొక్క పాపస్థితి, నా స్వభావం. కనుక దేవుని దుఃఖపెట్టాను, కాని స్నేహాలు చేశాను, కాని అలవాట్లు వ్యసనాలకు లోనైపోయాను. నా చదువు పాడైపోయింది, నా ఆరోగ్యము పాడైపోయింది. మా నాన్న చెప్పాడు, నాకు తెలియకుండా వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళొద్దు, వాడికి అన్నం కూడా పెట్టొద్దు, చచ్చిపోతే వాడిని పడేద్దాం అన్నాడు. అట్లాగే ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. నేనేమో కింద పైన అయిపోతా ఉన్నా. తల్లి ప్రేమ, మా నాన్న లేడు. మా నాన్న లేకపోతే రే హాస్పిటల్కి వెళ్దాం పారా, నాకు హాస్పిటల్కి పోయి నిలబడే ఓపిక కూడా లేదు నాకు. హాస్పిటల్కి వెళ్దాం పారా అని చెప్పి తీసుకొని పోయింది. గుంటూరు తీసుకొచ్చింది హాస్పిటల్కి. గుంటూరు హాస్పిటల్కి తీసుకొస్తే ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత లోపలికి డాక్టర్ పిలిచాడు. టెస్టులన్నీ రాపించుకున్నా, రిపోర్ట్లు తీసుకొని వెళ్ళాం. రిపోర్ట్లు తీసుకొని వెళ్తే రిపోర్ట్లు డాక్టర్ దగ్గరికి వచ్చినాక డాక్టర్ గారు నువ్వు కొంచెంసేపు బయట ఉండయా అని చెప్పి మా అమ్మని పిలిచాడు లోపలికి. మరి మా అమ్మకు ఏం చెప్పాడు ఏందో నాకైతే తెలియదు. మా అమ్మ ఏడుస్తూ ఉంది. నాకు అప్పుడు బాధేసింది. మా అమ్మ ఏడుస్తుంది అంటే ఒకవేళ నేను చచ్చిపోతానేమో, మరి నాకు వచ్చిన రోగం ఏమిటో అని చెప్పి నేను కిటికీలో నుంచి చూస్తా. నాకు కూడా భయం వేసింది. నాకు కూడా ఆరోగ్యం కావాలా, కొంచెం బతకాలని ఆశ ఉంది. అది చాలా బాధాకరమైన పరిస్థితి. అది ఆమె ఏడుస్తుంది అంటే నాకు భయం వేసింది. తర్వాత నన్ను లోపలికి పిలిచాడు డాక్టర్. కుగ్లర్ హాస్పిటల్ అన్నది గుంటూరులో, మిషన్ హాస్పిటల్లో. డాక్టర్ విల్సన్ గారు మంచి విశ్వాస ఆయన. తర్వాత ఆయన నా తల మీద చెయ్యి పెట్టి ఆయన ప్రార్థన చేశాడు. ఆయన తల మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేశాడు. నాకు ఇంకా డౌట్ పడింది, ఏదో నాకు మంచి బలహీనత ఉంది అని. అప్పుడు చెప్పారు 9 నెలలు వాడాలి మందులు అన్నాడు. 9 నెలలు తర్వాత మెడిసిన్స్ ఇప్పటికీ నాకు గుర్తుంది. నేను వాడిన మెడిసిన్స్ టీబీకి వాడే మాత్రలు, రోజు మాత్రలు వాడాను. జీవితంలో నిరాశ, నా తండ్రి నాతో పలకట్లేదు, ఆరోగ్యమా లేదు, చదువు పాడైపోయి ఫెయిల్ అయిపోయి ఉన్నాను. సరే ఊళ్ళో ఏమన్నా పేరుందా అంటే ఫలానా పాస్టర్ గారికి పిల్లోడు అని చెప్పి ఊర్లో నా పేరంతా చెడిపోయింది. నా తల్లిదండ్రుల యొక్క సాక్ష్యాన్ని చెడగొట్టి వాళ్ళకి ఎంతో అవమానం తీసుకొచ్చినటువంటి వాడిని నేను. ఇటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నా నేను. జీవితంలో కొంచెం బతకాలని ఆశపడుతూ ఉంది. చాలా ఆలోచిస్తూ ఉన్నా. మా ఇంట్లో ఇట్లాగే ఒక మీటింగ్ జరిగింది 1987వ సంవత్సరం. మా ఇంట్లో మీటింగ్ జరిగితే నేను కూడా పోయి కూర్చున్నా. హైదరాబాద్ నుంచి కళ్ళు లేనటువంటి ఒక ఆయన, బహుశా నాకు ఇప్పుడు తర్వాత అర్థమైంది, గుడ్డేసి పాదం గారని హెబ్రోన్లో హార్మోని వాయిస్తాడు. తను వచ్చి వాక్యం చెబుతూ ఉన్నాడు. ఆయన వాక్యం చెబుతూ అన్నాడు, పేతురు రాసిన 3వ పత్రిక 3:10, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఏం చూడకూడవాడు? ఏ దినాలు చూడాలి? మంచి దినాలు చూడగోరువాడు. ఆ మాట చెబుతూ నీకు మంచి లైఫ్ ఇవ్వడానికే యేసుప్రభువారు కల్వరిశిలో బలైపోయింది. మంచి జీవితాన్ని ఇవ్వడానికే నీ కొరకు ఆయన ప్రాణం పెట్టింది. నీ పాపములను బట్టి నిన్ను శిక్షించడానికి కాదు,
మనందరి యొక్క పాపంలోకి రావాలని శిక్ష ఆయన తీసుకొని ఈరోజు క్షమాపణ ఇవ్వడానికే యేసుప్రభువారి శిలువలో బలైపోయింది. ఎంతకాలం పాపంలో జీవిస్తావు? ఇకనైనా నీ జీవితాన్ని ప్రభుకే, నీ జీవితంలో మంచి రోజులు చూస్తావు, మంచి దినాలు చూస్తావు అని ఆయన చెబుతుంటే నా హృదయంలో నాకు ఆశ పుట్టింది. నాకు కూడా మంచి రోజులు కావాలి. ఎందుకు అంటే నా తల్లిదండ్రులతో నాకు మంచి లేదు, నా ఆరోగ్యం విషయంలో నాకు మంచి లేదు, నా చదువు విషయంలో నాకు మంచి లేదు. వయసు చూస్తేనేమో 16 సంవత్సరాలు, చేసిన పనులేమో ఎక్కువ చేశాను. జీవితం ఆరోగ్యాన్ని పాడు చేసుకొని జీవితం అంతా వ్యర్థపరుచుకున్నా. ఉదయం సెప్టెంబర్ మార్చా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉండేవి. అప్పుడు తప్పిన వాళ్ళకి మళ్ళా పోయి సెప్టెంబర్లో పెడతారు. రాసేవాడిని, ఏం పాస్ అయ్యేవాడిని కాదు. మళ్ళా మార్చిలో తిరిగి అందరితో పెడతారు, రాసేవాడిని. రాస్తా ఉన్న పరీక్షలో ఆఖరికి నా పరీక్షల్లో ఇంకా ఒక్క సబ్జెక్ట్ ఉంది. ఆ వాక్యము నేను ఆ రాత్రి ఆ కూడికలో వాక్యం ఆయన చెబుతున్నప్పుడు నేను తీర్మానం చేసుకున్నప్పటికీ నాకు ఒక్క సబ్జెక్ట్ ఉంది. పరీక్షలు కూడా ఎట్టబోయేవాడిని తెలుసా? నిజంగా బహుశా అట్లా ఎవరు ప్రవర్తించనుండరేమో. ఒక జేబులో అగ్గిపెట్టి పెట్టుకొని, ఒక జేబులో సిగరెట్ పెట్టుకొని ఎగ్జామ్ రాయటానికి పోయి, పబ్లిక్ ఎగ్జామ్ రాయటానికి పోయి స్క్వాడ్ వచ్చి నా జేబులు చెక్ చేస్తే ఒక జేబులు అగ్గిపెట్టా, ఒక జేబులో సిగరెట్ పెట్టింది. స్టన్ అయిపోయారు స్క్వాడ్ కూడా. అది నా బ్రతుకు. పాపములో కూరుకుపోయాను. జీవితం ఏమో చిన్నది, వయసు ఏమో చిన్నది. శత్రు చేతిలో చిక్కే వరకల్లా వాడు ఏం చేశాడు అంటే నా జీవితాన్ని విలవిలలాడించి పరిస్థితుల చేత నన్ను కొట్టేసి నా జీవితంలో దేని పనికి రాకుండా చేశాడు. ఈరోజు సహోదరి సహోదరుడా, శత్రు చేతిలో చిక్కితే అట్లాగే ఉంటుంది. చూడండి, ఒక పెద్ద కుక్క ఒక చిన్న కుక్క పిల్లను కొన్నిసార్లు కరుస్తూ ఉంటుంది. ఏం చేస్తుందంటే దాన్ని చిన్నది అదేమి చేయలేదు, దాన్ని మెడ మీద పట్టి, ఎందుకంటే దాని పిల్ల కాదు కదా, కరిచేసి ఒక ఇట్ట ఇదిలిచ్చి అటు ఇటు కొట్టి దాన్ని గందరగోళం చేసింది. దాన్ని కసంతా తీర్చుకుంటుంది. మనము కూడా వాడి చేతిలో చిక్కితే, ఎవరి చేతిలో? అపవాది యొక్క చేతిలో చిక్కితే వాడు కూడా ఏం చేస్తాడంటే ఒక చెరుకులో ఉన్నటువంటి రసాన్ని అతను ఏం చేస్తాడంటే పెడతాడు, తీస్తాడు, మళ్ళీ సగం చేస్తాడు, మళ్ళా పెడతాడు, మళ్ళీ దాన్ని మడుస్తాడు, మళ్ళా పెడతాడు, తర్వాత పెట్టి ఈసారి మెలుదిప్పుతాడు. మొత్తం పెట్టేసి ఒక చుక్క కూడా రానప్పుడు ఆ పిప్పిని తీసి ఏం చేస్తాడు? పక్కనేస్తాడు. అదే సాతానుడు చేసే పని. నీలో ఓపిక, నీకు ఆరోగ్యము, నీకు శక్తి, నీకు బలము ఉన్నంత కాలం విరజిమ్మంటాడు. నీ ఓపిక అంతా అయిపోయినాక నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు. అదే వాడు చేసేటువంటి పని. పాపంలో ఉండి కనుక పొరపాటున చనిపోతే నిత్య నాశనానికి వెళ్ళిపోతాం. వాడి కోరిక అదే, వీలైనంత మందిని నరకానికి తీసుకొని పోవాలనేదే వాడి యొక్క ఉద్దేశం. కనుక రాత్రి ఆ వాక్యము నిన్ను నాకు దైవాత్మ సంధించింది. నా జీవితంలో కూడా నాకు మంచి రోజులు కావాలి. వాక్యం చెప్పాడు, నీ కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎవరన్నా తీర్మానం చేసుకోవాలన్న వాళ్ళు ఉంటే మీ చేతులు పైకెత్తానండి. నేను కూడా చేయి పైకెత్తా, నేను కూడా చేయి పైకెత్తా. నా కోసం కూడా ప్రార్థన చేశాడు. నేను కూడా ఒప్పుకున్నా, క్షమించు ప్రభా, నా పాపాలు క్షమించని. నేను కూడా ఏమేమి చేశాను అన్నీ ఒప్పుకున్నా. అయినా నాలో భారం ఏం పోలేదు. మీటింగ్ అయిపోయింది, అందరు వెళ్ళిపోయారు, భోజనం చేసుకున్నాము. తర్వాత పండుకునేటప్పుడు నేను అన్నాను, నేను కొంచెంసేపు బయట పండుకుంటాను అన్న. ఎందుకు రా, నువ్వు ఒక్కడే బయట పండుకునేదాన్ని? కాదులే, మళ్ళీ వచ్చేస్తాను లోపలికి, నేను మళ్ళీ కాసేపు బయట పండుకొని వస్తాను అన్న. ఒక చాప, ఒక దిండు తీసుకొని నేను బయట పండుకున్నా. ఇంట్లో మా నాన్న వాళ్ళ పిల్లలు అందరూ నిద్రపోయారని చూశాను. లైట్లన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఇక నేను మోకరించి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. ఎంతసేపు ప్రార్థన చేశానో నాకు తెలియదు. నా జీవితంలో నా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా చేసింది, నా దేవునికి వ్యతిరేకంగా చేసింది. నేను చూసిన సినిమాలు ఏంటి, నాకున్న అలవాట్లు ఏంటి, నాకున్న వ్యసనాలు ఏంటి, నాకున్న స్నేహాలు ఏమిటి. ఒకప్పుడు నాకేం తప్పనిపించలా, కుర్రాన్ని కదా చూద్దాం అనిపిద్దామనిపించింది. కానీ దైవాత్మ సంధించింది. నా పాపాలన్నీ యథార్థంగా ప్రభు దగ్గర ఒప్పుకున్నాను. ఏడ్చాను, నాకు తెలియకుండానే నా కళ్ళ వెంట నీళ్ళు వచ్చినాయి.
దైవాత్మ మృతమైపోయిన నా ఆత్మ ఎప్పుడైతే బ్రతికించబడిందో నా జీవితంలో నిజమైనటువంటి పశ్చాత్తాపం ఇది నా జీవితంలోనికి వచ్చింది. ఎంత టైం అయిందో నాకైతే తెలియదు. నా కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చినాయి. మోకరించాను కదా, మోకాళ్ళ కిందకి నీళ్ళు వచ్చినాయి. ఏంద్రా మోకాళ్ళకి తడి వచ్చిందని చెప్పి అంతే మోకరించిన కళ్ళు తెరిచి చూసా. దిండు మీద మోకరించాను. ఆ దిండు తడుచుకుంటూ చాప తడుచుకుంటూ నీళ్లు ఎక్కడికి వచ్చినాయంటే నా మోకాళ్ళ కిందకి వచ్చినాయి. నా హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోయినాక ఇక అయిపోయింది, ఇక నేను ఒప్పుకోవడానికి ఇంకేమీ లేవు అని చెప్పినాక అప్పుడు నా హృదయం తేలికైంది. ఎప్పుడు పండుకున్నానో టైం నాకు తెలియదు. పండుకున్నా, ఉదయాన్నే లేచాను. నేను ఒక నూతన వ్యక్తి. నా ఫ్రెండ్స్ ఉదయాన్నే వచ్చారు. 9ంటికే ఇంటికి రారు, మా నాన్న అరుస్తాడని అంత దూరం ఉండి చప్పట్లు కొడతారు. నేను బయటికి వాగంటారు వస్తానని సైగ చేసేవాడిని. వాళ్ళు వచ్చారు, చప్పట్లు కొడతా ఉంటే నేను కూడా బయటికి పోయా. నేను ఈసారి వాళ్ళని రమ్మన్నా. నిజంగా అండి రమ్మన్నా. ఏంద్రా ఇంట్లో పిలుస్తున్నాడు అనుకున్నాడు. లోపలికి వచ్చారు, కాంపౌండ్లోకి లోపలికి వచ్చి నాకు చెప్పాను, ఏం లేదురా, రాత్రి నేను యేసుప్రభు నమ్ముకున్నా, యేసుప్రభు నా హృదయంలో చేర్చుకున్నా, నేను మారు మనసు పొందా. ఏం అనుకోవద్దు, దయచేసి ఇక నన్ను పిలవగాకండి. మాట్లాడతాను మామూలుగా ఫ్రెండ్షిప్, కాలేజ్ స్కూల్కి వస్తాం, మాట్లాడుకుందాం, అన్నీ బాగా. ఇక నేను ఆ స్నేహాలకు, ఆ సినిమాలకు, ఆ అలవాట్లకు ఇక నేను రాను అంటే వాళ్ళు నన్ను వీడేందో రాత్రికి రాత్రి పెద్ద ఏమైపోయాడు, భక్తుడైపోయాడు రా అని చెప్పి కాసేపు అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. నా సిగరెట్లు ఏమైపోయినాయో, నా సినిమాలు ఏమైపోయినాయో, నా స్నేహాలు ఏమైపోయినాయో, నా అలవాట్లు ఏమైపోయినాయో, నా జీవితం మార్చబడింది. ఒక లైట్ వేయగానే చీకటి ఎట్లా పోతుందో, వెలుగైనటువంటి క్రీస్తు ఎప్పుడైతే నా హృదయంలోనికి వచ్చాడో నాలో ఉన్న పాపమంతా ఏమైపోయింది, మొత్తం వెళ్ళిపోయాడు. నేను ఒక నూతనమైనటువంటి వ్యక్తి. ప్రియమైన స్నేహితుడు, 1987 జూన్ 6వ తారీఖున హెబ్రోన్లో యూత్ క్యాంపులో నేను బాప్తిసం కూడా తీసుకున్నా. అదే నా జీవితానికి ఆశీర్వాదకరమైన మరొక లేనటువంటి రోజు నా జీవితంలో. నేను రక్షింపబడినటువంటి నా దినాన్ని నా జీవితంలో నేను మర్చిపోలేను. నా జీవితం ఆస్వాదించబడటానికి అదే మెట్టు. నేను మారుమనసు పొందినప్పటికీ ఒక్క సబ్జెక్ట్ ఉందని చెప్పాను కదా, ప్రార్థన చేసుకున్నాను, వెళ్ళాను, రాశాను, 10th క్లాస్ పాస్ అయిపోయాను. వెంటనే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. దేవుని కృపను బట్టి ఎట్ ఏ టైం ఇంటర్మీడియట్ అయిపోయింది. మా ఊళ్ళో ఇక డిగ్రీ కాలేజీ లేదు, గుంటూరు ఏసీ కాలేజీ. నేను ఏసీ కాలేజీకి వచ్చాను. బిఏ నాది, డిగ్రీ ఇంగ్లీష్ లిటరేచర్ నాది. నేను అది తీసుకున్నాను. నేను తెలుగు మీడియం, నాకు 10th క్లాస్కి వచ్చిన దాకా నాకు ఏబీసీ కూడా సరిగ్గా రావు. అట్లాంటి ముద్దోడిని నేను. కానీ అద్భుతమైనటువంటి దేవుడు నాకు ఇంటర్మీడియట్లో కూడా కొంచెం దేవుడు కొంచెం తెలివిచ్చాడు. కొంచెం ఇంగ్లీష్లో నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. నాకు ఇంగ్లీష్ మీడియం, అదే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం తీసుకున్నా. దేవుడు నాకు కృపించాడు. డిగ్రీ నేను ఏసీ కాలేజీలో 3 సంవత్సరాలు ఎట్ ఏ టైం నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా, బిఏ ఇంగ్లీష్ లిటరేచర్. అది అయిపోగానే వెంటనే నేను ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేయాలని చెప్పి ఎంట్రన్స్ రాశాను. నాకు భీమవరం కేజీఆర్ కాలేజీలో పీజీ సీట్ వచ్చింది. అయితే ఫీజు కట్టాలి, 2000 అప్పుడు ఫీజు కట్టడానికి. ఎంత? 2000 కట్టమంటే మా నాన్న అన్నాడు, నేను కట్టలేను, నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. నా తోటి వాళ్ళేమో పీజీలో జాయిన్ అయిపోయారు, తర్వాత కొంతమంది బీఈడీ రాసి బీఈడీలో జాయిన్ అయిపోయారు. మా నాన్న నాకు 2000 కట్టనన్నాడే అని చెప్పి నాకు ఇన్సల్ట్ ఫీల్ అయిపోయా. ఏంది నాకు ఏం చదువు లేకుండా ఇంట్లో ఎట్టుండాలా అని చెప్పి ఆలోచించి 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 నాకు మైండ్ మారిపోయింది. నిద్ర రావట్లేదు, 3 నెలలు నిద్ర లేదు. ఇక మా నాన్న గుంటూరు తీసుకుపోయాడు. ఎప్పుడు స్కానింగ్లు గీనింగ్లు ఇవన్నీ రాలప్పుడు ఎక్స్రే ఒకటి తీపిచ్చారు. పిల్లోడిని ఖాళీగా ఉంచొద్దండి, బాగా ఏదో ఆలోచించినట్టున్నాడు, ఏదో పని చేయమంటే ఒక ఆఫీసు చేరా. ఆఫీసులో నేను చేరాలంటే 5000 కట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్. 5000 ఆఫీసులో కట్టాడు మా నాన్న. 2000 కట్టమంటేనేమో దేనికి కట్టలేదు, దానికి కట్టల. ఎట్లా కట్టాడో ఎక్కడ తెచ్చాడో 5000 తీసుకొచ్చి దాంట్లో కట్టి ఉద్యోగం చేయటం మొదలుపెట్టాడు. నాకు అది అంతా మోసం.
అబద్ధాలు చెప్పాలి, వచ్చిన వాళ్ళందరికీ మోసం చెప్పాలి. చెప్పేది ఒకటి, తర్వాత వాళ్ళు జాయిన్ అయిన తర్వాత ఒక కన్సల్టెన్సీ ఆఫీస్, అది జరిగేది ఇంకొకటి. ఆదివారం వచ్చే వరకు వాళ్ళు ఆరాధన చేయలేకపోతా ఉన్నా. బలలో పాలు పొందాలంటే నేను అబద్ధాలు చెప్తే నాకు మనసులోకి వస్తూ ఉన్నాయి. ఇక నేను మా నాన్నకి చెప్పకుండా నేను తర్వాత మర్చిపోయాను. కొంతకాలం పనిచేసి నేనే సొంతగా ఆఫీసు పెట్టి, అదే ఆఫీసు గుంటూరులో బ్రాడీపేట 4 లైన్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒక ఆఫీసు పెట్టాను, నేను ఇంకో బ్రదర్ కలిసి. ఇక నాకు మనసు నేరారోపణ చేస్తూ ఉంది. మోసం చేయాలి, అబద్ధపు మాటలు చెప్పాలి, వద్దు చెప్పబెట్టకుండా ఆఫీస్ క్లోజ్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. మా నాన్న భలే అరిశాడు, ఏందిరా ఇట్లా నష్టం చేస్తే ఎట్లా అని. లేదు, మా అమ్మతో చెప్పాను, నన్ను తొందర చేద్దామా, దేవుడు నాకు ఏది చెబితే నేను అది చేస్తాను. నేను దేవుని చిత్తం లేకుండా నేను ఏది చేయను, నాకు కొంచెం ప్రార్థన చేసుకోవడానికి నాకు సమయం ఏంటని చెప్పాను. ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. ఈలోపే నా క్లాస్మేట్స్ 2 చనిపోయారు. నాతో డిగ్రీ చదివినటువంటి నా క్లాస్మేట్స్, నాతో 10th క్లాస్ చదివినటువంటి నా క్లాస్మేట్స్, నా ఫ్రెండ్స్ 2 చనిపోయారు. ఒకడు బ్లడ్ నోట్లో నుంచి ముక్కులో నుంచి రక్తం వచ్చింది, భయంకరమైన దుర్వాసన, పెళ్ళి కాకుండానే చనిపోయాడు. ఇంకొక వ్యక్తి అతడు ఎయిడ్స్ వచ్చి చనిపోయాడు. ఆ రోజుల్లో ఎయిడ్స్ అంటే వణికిపోయారనమాట. 1993, 94 ఆ ప్రాంతంలో. వాడు పెళ్ళి కాకుండానే చనిపోయాడు. నేను కూడా చనిపోవలసిన వాడిని. కానీ నేను ప్రభుని అంగీకరించడం ద్వారా, ప్రభు నా జీవితంలో చేర్చుకున్నడం ద్వారా, నా జీవితం మార్చబడడం ద్వారా 9 నెలలు మందులు వాడాలన్నారు. 3 నెలలకే నాకు నేను రక్షించబడ్డా 3 నెలలకే దేవుడు నా ఆరోగ్యాన్ని మళ్ళీ తిరిగి ఆరోగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఆరోగ్యం మామూలైపోయింది. చదువు ఏమంటే ఒక సబ్జెక్ట్ ఉంటే రాశా, పాస్ అయిపోయా. నేను మారుమనసు పొందానని చెప్తే మా నాన్న 2 సంవత్సరాలు నమ్మలా నన్ను. నేను రక్షించబడ్డానని చెప్తే 2 సంవత్సరాలు ఆయన నమ్మలా. అంటే అంత దుర్మార్గంగా జీవించినటువంటి వాడిని. ఆరోగ్యం పోతే ఆరోగ్యం వచ్చింది, తల్లిదండ్రులతో సమాధానం వచ్చింది. ఈరోజు నిజంగా దేవుని ఇంట్లో చేరి ఆరాధిస్తూ ఉంటే, చిన్న వయసే, అప్పటికి నాకు 18 సంవత్సరాలు వచ్చేసినాయి. 2 సంవత్సరాలు రాస్తానే ఉన్నాయి. ఏది 10th క్లాస్ సెంటర్కి వెళ్తే ఒకరోజు నా ఫ్రెండ్స్ 4 కనపడ్డారు. వాళ్ళు 4 కనపడి, ఏదిరా ఎట్టున్నావు అంటే, బాగానే ఉన్నాను రా. రేపు ఎందుకు కనపడ్డాడు, బజ్జీలు తిందాం పదండి అన్నారు. ఏం తిందాం, బజ్జీలు తిందాం పదండి. సరే తిందాం లేరా అన్నయ్య, బజ్జీలు తింటే తప్పే ఉంది, బజ్జీలు తిందాం. సరే రారా, సినిమా హాల్లో క్యాంటీన్లో బాగుంటాయి, బజ్జీలు తిందాం అన్నాడు. ఎక్కడ బజ్జీలు బాగుంటాయి? సినిమా హాల్లో క్యాంటీన్ ఉంటుంది కదా, దాంట్లో బజ్జీలు. దాంట్లో ఎన్ని 100 సినిమాలు చూశాను నేను అన్నాను, ఏమనుకోవద్దురా, దాంట్లోకైతే నేను రాను, ఎక్కడన్నా చెప్పండి తిందామంటే, ఏందిరా ఈడ నిన్నే సినిమా చూడమంటలేదుగా, మేము కేవలం ఏం తినమంటున్నాం, బజ్జీలు తినమంటున్నాం అంతే కదా అంటే, ఏమనుకోద్దు రానంటే, చెప్పేవులేరా మరీ అంత చెప్పగాకు, ఎత్తండ్రా ఈయన ఎత్తండి అని చెప్పి 4 కలిసి పట్టుకున్నారు. ఆ చెయ్యి ఒకడు, ఈ చెయ్యి ఒకడు, నా కాళ్ళు ఒకళ్ళు ఇక పట్టుకుని అంటారు. ఈ రోడ్డు నడి రోడ్డు మీద సెంటర్లో మా ఊళ్ళో జనమంతా కూడారు. వీళ్ళందరూ కలిసి నన్ను కొడుతున్నారు అనుకుంటున్నారు వాళ్ళు. నేను అనుకున్నాను ఇదేంది పెద్ద అవమానం అయ్యేటట్టుంది జనం అంతా. సరే వస్తాను పదరా అన్న. ఏడకి? సినిమా హాల్లో ఏం తినడానికి, బజ్జీలు తింటాను. సరే పొయ్యా, తిన్నాను, బయటకు వస్తాను. నేను మారు మోసిపోయి బాప్తిజం తీసుకున్న కొత్త రోజులు. నేను అట్లా గేట్లో నుంచి బయటకు వస్తుంటే మా మందిరంలో ఒక ఆమె కరెక్ట్గా ఎదురుగా, అప్పుడే ఆమె పోతా ఎట్ట చూసింది. ఆహా, ఈ పాస్టర్ గారి కొడుకు ఇది మారు మోసు పొందాడు, బాప్తిజం తీసుకుని యాడ్ నుంచి వస్తున్నాడు, బజ్జీలు తిని వస్తున్నాడు అనుకుంటాడా, లేకపోతే సినిమాలు చూసి వస్తుంది అనుకుంటుందామా? కనుక జీవిత యాత్రలో రక్షింపబడుట ఒక ఎత్తు, రక్షణను కాపాడుకొని ప్రభు కొరకు సాక్షిగా జీవించడము ఇంకొక ఎత్తు. నా స్నేహాలు ఏమైపోయినాయో. ఇంకొకడు బాగా తాగి తను కూడా చనిపోయాడు. ఈరోజు నేను ఎప్పుడన్నా ఊరికి పోతే నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ అప్పుడు కనబడి అంటారు, బెంజే ఏమంటా నువ్వు ఆ మార్గంలోకి పోయావో, ఏమంటా నువ్వు ప్రభు నమ్ముకున్నావో, నీ జీవితమే మార్చబడిందిరా, నీ లైఫే మార్చబడిందిరా, మా అందరికంటే నువ్వే చాలా హ్యాపీగా ఉన్నావురా.
మా అందరికంటే నువ్వే చాలా బాగున్నావురా, మేము అన్నీ ఉన్నాయి కానీ మాకు లేదు, ఈరోజు నువ్వు చాలా బాగున్నావు. ప్రియమైన స్నేహితుడా, నా జీవితం మార్చబడింది. నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందున, నాలో యేసు వచ్చినందున. ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, ఈ సంతోషము నీకు కావాలేనా, నేడే యేసు వద్దకు రమ్ము. ఒకవేళ ఈ సంతోషం, సమాధానం, ఈ రక్షణ ఆనందం ఒకవేళ ఇక్కడ చేరిన వారిలో ఎవరికైనా లేకపోతే, ఈ రాత్రి నా జీవితాన్ని మార్చిన దేవుడు, నా జీవితాన్ని వెలిగించిన దేవుడు, మరలా మరణములో నుండి జీవములోనికి నన్ను దాటించినటువంటి దేవుడు, నువ్వు కూడా కీర్తనలో 12:5 రాయబడి ఉంది, కోరుకొను వారికి రక్షణ. ఎవరికి రక్షణ చెప్పండి? ఒకవేళ ఇంకా ఈ కూడికలకు వచ్చి ఇది 3వ రోజు నువ్వు ఇంకా దేవుని వాక్యం వింటూ కూడా రక్షించబడకుండా ఎవరైనా ఉంటే, ప్రేమతో దెబ్బతిని నేను చెప్తున్నా, అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఏదో నోటి మాటలతో నేను చెప్పడం లేదు. యేసయ్య కాబట్టి నన్ను క్షమించాడు, నా తండ్రి నన్ను క్షమించలేదు, కానీ ఎవరు క్షమించారు? యేసయ్య నన్ను క్షమించాడు. ఎన్నోసార్లు నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశాడు, మా నాన్న గేటు బయటికి నెట్టేశాడు, వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తావు అని. ఎడకపోతాను. ఎన్నోసార్లు కాళ్ళు చేతులు కట్టేసి కర్ర దుచ్చి ఎండలో వేసేసాడు. నా మూర్ఖత్వం వల్ల నేను చేసే పనులకు ఆయన విసిగెత్తిపోయాయి. ఈరోజు నా యేసయ్య తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లిని మించిన ప్రేమ చూపిన మరువని ప్రేమ, తల్లి మరచిన మరువడేసు నిరతము, తల్లి మరచిన మరువడేసు నిరతము. నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రియుడా పాప విమోచకుడా ప్రభు యేసు, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను. స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. నా జీవితము చాలదు, నా నాలుక చాలదు. ఈరోజు నా ఎడల నా ప్రభు చూపెట్టిన ప్రేమ, ఆ దేవుడు నన్ను సమకూర్చి ఈరోజు మరలా ఈ స్థితిలో నన్ను నిలబెట్టినటువంటి ఆ దేవుని యొక్క ప్రేమ నా జీవితంలో, నా జీవిత కాలం అంతా ఆయనకు నేను రుణస్థుడను. ఎందుకంటే అంత ప్రేమ నా ఎడల చూపెట్టిన వారు ఈ లోకంలో మరొకరు లేరు. నా ప్రభు నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య ప్రేమ ఈరోజు నన్ను ఆకర్షించింది, నన్ను రక్షించింది. ఈరోజు దినదినమో ఆ ప్రభు ప్రేమలో నేను కొనసాగుతూ, ఆ ప్రభు కృపచేత రక్షించబడుతూ కాపాడబడుతూ కొనసాగుతూ ఉన్నా. ఒకవేళ ఈ ప్రేమను ఇంకా ఎవరైనా రుచించకపోతే, అనుభవించకపోతే, యవనస్తుడా, యవన కాలం అందే నీ జీవితాన్ని ప్రభుకి, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. ప్రభుకు స్తోత్రం. యవన కాలంలోనే, ప్రారంభంలోనే నా జీవితాన్ని ప్రభుకి ఇచ్చాను. 18 సంవత్సరాల వయసులో నేను యేసు ప్రభుని అంగీకరించాను. చెప్పాను కదా, ఇంటికి వచ్చే 6 నెలలు మా అమ్మ కూడా తిట్టింది. ఏందిరా ప్రార్థన అంటావు, దేవుని చిత్తం అంటావు, ఏదో ఒకటి చేయరా, నువ్వు ఇంగ్లీష్ చేసావు, ఏ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పుకున్నా బ్రతుకుతావు. నాకు ఆశ ఉంది,
నేను ఎంఏ ఇంగ్లీష్ చేసి నేను ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని కోరిక నాకు ఉంది. కానీ పరిస్థితులు బాగాలేదు. రోజు ఒక తిండి తీసుకునే ఒక రూమ్ ఒకటి ఉంది చిన్నది, ఆ రూమ్లోకి పోయి ప్రార్థన చేశా. నీ చిత్తము చెప్పు ప్రభా, నీ చిత్తము లేకుండా నేను ఏ బిజినెస్ చేయను, ఏ ఆఫీసు చేయను, ఏది చేయను, నీ చిత్తం ఏదో నాకు చెప్పని ప్రార్థన చేస్తే ఇక నేను క్లోజ్ చేయాలి ఇంతటితో. ఎందుకంటే మళ్ళీ ఇప్పటికే 9:30 అయింది కదా, కొన్ని మాటలు చెప్పాలి. అయితే దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. సేవ అంటే నాకు ఇష్టం లేదు. మా నాన్న ఎన్ని కష్టాలు పడ్డాడో నాకు తెలుసు. సరైన చెప్పులు ఉండేవి కావు, సరైన బట్టలు ఉండేవి కాదు, సరైన వస్తువులు ఉండేవి కాదు, సరైన ఆహారం ఉండేది కాదు. దీనికి తోడు పైన మళ్ళీ సంఘంలో వాళ్ళు వాడే మాటలు, నాన్నబెట్టేటువంటి ఇబ్బందులు, అవి చూసి కొన్నిసార్లు మా నాన్న ఏడ్చేవాడు. ఒక పక్క ఇన్ని ఇబ్బందులు, ఇన్ని ఆటంకాలు, ఇన్ని పరిస్థితులు, వీటి మధ్య సేవ చేస్తుంటే మళ్ళా సంఘంలో కొన్ని పరిస్థితులు, సమస్యలు, ఇవన్నీ చూసి ఇంత అవసరమా మనకి అవమానాలు? ఈ పరిస్థితుల్లో ఏమీ లేని స్థితిలో ఉండి దేవుని సేవ చేసి ఇంతమంది పిల్లల పైకి తీసుకొస్తా ఉంటే కష్టపడి మళ్ళా ఈ పరిస్థితుల్లో మా నాన్న చెప్పేవాడు, మీరెవ్వడు సంఘ విషయాలు నోరెత్తొద్దు, భరించేవాడు నేను కదా, మీరెందుకు సైలెంట్గా ఉండని అనేవాడు. నేను మన తీర్మానం చేసుకున్నాం, మనం మాత్రం సేవకొద్దు, ఏదో ఉద్యోగం చేద్దాం, ఉద్యోగం చేసి ఒక విశ్వాసలాగా మందిరానికి వద్దాం, సంఘంలో పరిచర్య చేద్దాం, వాడబడదాం, ఉద్యోగం చేసుకుందాం, దేవుని మందిరంలో పరిచర్య చేద్దాం, సేవకు మాత్రమో వద్దు అని తీర్మానం చేసుకున్నాం. కానీ నేను 6 నెలలు రోజు ప్రార్థన, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. ఆఫీస్ క్లోజ్ చేసి వచ్చాను. మా అమ్మ మా నాన్న ఏమన్నా అనుకొని దేవాన్ని చిత్తమే నేను చేస్తానని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు సేవకు నన్ను పిలిచాడు. దేవుడు సేవకు పిలిచాడు. నేను అప్పటికి తొందరగా లోబడలేదు. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 వాగ్దానాలు ఇచ్చాడు. ఇక నేను దేవుని వాక్యానికి నేను బెండు కావాల్సి వచ్చింది. ఇక దేవునికి నేను లోబడ్డాను. నా మందిరం మీద నువ్వు అధికారం అయి ఉండవు, నా సన్నిధిలో నిల్చో భాగ్యం నేను నీకు ఇస్తానన్నాడు. నా మందిరంలో నుండి నేను నిన్ను ఆస్వాదిస్తాను అన్నాడు. భయపడగాకు, నేను నిన్ను నీ పిల్లలను ఏం చేస్తాను, పోషిస్తానన్నాడు. నాకు ఇంకా పెళ్ళే కాల. 94లో దేవుడు ఆ వాగ్దానం నాకు ఇచ్చాడు. నా పెళ్ళైంది 95లో. దేవుడు ఆ వాగ్దానం నా పక్షంగా నేటి వరకు అక్షరాల దేవుడు నెరవేర్చాడు. సేవ సమర్పించుకున్నారు 1994లో. తర్వాత 95లో నాకు పెళ్ళయింది. నేను 94లోనే హెబ్రోన్కి ఉత్తరం రాశాను, నేను సేవకు వచ్చాను, మీరు అక్కడికి వస్తానని. కానీ నాకు 96లో హెబ్రోన్ నుంచి లెటర్ వచ్చింది, రావచ్చు, నువ్వు వచ్చి కొన్ని రోజులు సేవ తరబేదిలో ఉండిపోవచ్చు అని. అప్పటికి నేను పోయిన వారానికి నాకు పిల్లోడు మా మిస్సెస్ ఇంట్లో డెలివరీ అయింది. మా దగ్గర అప్పుడు డబ్బులు ఉండేవి కాదు. నెల 2 నెలలకి ఎప్పుడన్నా నా దగ్గర డబ్బులుంటే ఒక 100-150 పంపించేవాడిని. ఇంటికాడ వాళ్ళకి చెప్పా, నేను మా నాన్న ఒక పైసా అడగను, నువ్వు మీ అమ్మల్ని ఎప్పుడు అడగొద్దు. ఈ రోజుకి నేను పెళ్ళైన తర్వాత ఒక్క పైసా ఎవరిని మా నాన్న వాళ్ళని అడగలేదు, అటు వాళ్ళ అమ్మ వాళ్ళని అడగలేదు. ఈ రోజుకు నేను అప్పు చేయలేదు. దేవుడిస్తే అనుభవిద్దాం, లేకపోతే అంతే ఉందాం. చూసాం కదా ఇటువంటి పరిస్థితుల్లో మా నాన్న సేవ చేశాడు. పిల్లోడికి పాలు పట్టడానికి డబ్బులు కూడా లేవు. ఇంటికాడ బాధపడతా ఉంది. నేను ఎప్పుడో నెలకో 2 నెలలకో ఉంటే నేను ఎంఓ చేసేవాడిని డబ్బులు. ఆఖరికి నాకు ఒక్క మాట కూడా నా భార్య చెప్పలేదు. కొనడానికి పాలు లేకపోతే అన్నం వండేటప్పుడు ఆ పైన చిట్టుడికి నీళ్ళు అంటారు చూసారా, గంజి, ఆ నీళ్లు పట్టి అవి డబ్బాలో పోసి పిల్లోడికి అయ్యి తాపిచ్చింది. తర్వాత నేను సంఘానికి పోయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ తీసుకొని వెళ్ళి అప్పుడు నాకు విషయాలు ఆమె చెప్పలేదు. తర్వాత కొన్ని రోజులకు చెప్పింది ఆమె పడిన పరిస్థితుల్లో. తర్వాత సేవకు వచ్చిన తర్వాత చాలా పరిస్థితులు కూడా నేను కూడా వెళ్ళాను. ఇక ఇప్పుడు అది సమయం కాదు కాబట్టి నేను ఇక వాటిని చెప్పదలుచుకోలేదు. దేవుడు కనికరించాడు.
తర్వాత హైదరాబాద్లో భరతనగర్, నేను ఫస్ట్ అసెంబ్లీ హెబ్రోన్ నుంచి నన్ను అక్కడ పంపించారు. ఆడ ఒక 2 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ నుంచి గుంటూరు జిల్లా క్రోసూ దగ్గర ఊటుకూరు అక్కడ పంపించారు. ఆడ ఒక 2 years ఉన్నాను. అక్కడ నుంచి ఇప్పుడు నేను చీరాలకు నన్ను పంపించారు. నేను ఇప్పుడు చీరాలు వచ్చి 24 సంవత్సరాలు. మా బాబు నడికూళ్ళలో పుట్టాడు. తర్వాత అమ్మాయి హైదరాబాద్లో అక్కడ ఉన్నప్పుడు భరతనగర్లో ఆడ పుట్టింది. మా చిన్న అమ్మాయి ఊటుకూరులో పుట్టింది. మొత్తం 3 పిల్లలు. ఈరోజు దేవుని సేవలు ప్రభు ఇంతవరకు తోడుగా ఉన్నాడు. మా అబ్బాయి వాడు అమెరికాలో ఉన్నాడు, వాడు సాఫ్ట్వేరు. తర్వాత అమ్మాయి ఆమె హోమియో డాక్టరు. తర్వాత అమ్మాయి ఎంఫార్మసీ చేసి ఆమె కూడా హైదరాబాద్లో కంపెనీలో 2 ఆడపిల్లలు హైదరాబాద్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు. మొదట నీ స్థితి కొద్దిగా నుండి నన్ను తుదను నీవు మహాభివృద్ధి పొందదు. నీతిమంతుని సంతానాన్ని దేవుడు ఎప్పుడూ వర్ధిల్ల చేయడు. ఈరోజు నేనేదో సేవ చేశాను, నేనేదో కష్టపడ్డాను, అందుకే దేవుడు నన్ను ఆస్వాదించాడని నేను అనుకోవటం లేదు. నా తండ్రి, నా తల్లిదండ్రులు వారు కష్టపడి తినక లేక వారు చేసినటువంటి సేవా పరిచర్య, వారు కష్టపడ్డారు. 10 దినములు మీకు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తా, జీవకిరీటం ఇస్తా. ఈరోజు దేవుని సేవలో కొన్ని ఇబ్బందులు, కష్టాలు, పరిస్థితులు లేకపోలేదు. కానీ ఒక దినం వస్తుంది, దేవుడు తన బిడ్డలను పైకి పెంట కుప్ప మీద నుండి బేదలను దరిద్రులను ఏం చేయవాడు, పైకి లేవనెత్తువాడు. ఈరోజు నేను చెప్పగలను, నా దేవుడు మంచోడు. ఉదయకాలం మీకు అదే చెప్పాను. ఎందుకు శ్రమలు వస్తాయి, ఎందుకు పరీక్ష పరిశోధన జీవితంలో వస్తాయో ఒక 7 విషయాలు చెప్పాను. ఒక దినం వచ్చింది, శ్రమలు తీరినటువంటి. ఈరోజు ఒకళ్ళు ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నువ్వు ఏ శ్రమలు గుండా, ఏ పరిస్థితులు గుండా, ఏ ఇబ్బందులు కూడా ఒకవేళ నువ్వు వెళుతున్నావో నాకైతే తెలియదు. ఈరోజు నేనే సాక్షిని. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు మంచివాడు, నా ప్రభువు యేసుక్రీస్తు వారు ఉత్తముడు. అడుగుడే మీకు ఇయ్యబడు, అడుగు ప్రతివాడు పొందును. మీరు చెడ్డవారయ్యుండియో మీ పిల్లలకు మంచి ఈవుల నీయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా ఏమిచ్చును, మంచి ఈవులను ఇచ్చాను. ఈరోజు ఏం అధైర్యపడగాకు, దేవుని మాత్రం గట్టిగా పట్టుకో. ఎవరిని పట్టుకో? ఊరక పై భక్తి చేసి నాకు అన్నీ చేయి సహాయం చేయి అనగాకు. యవన కాలంలో నమ్మకంగా ప్రభు కొరకు జీవించు. ప్రభుని ఆశ్రయించేవాడు. నేను నమ్మకంగా మందిరాన్ని ప్రేమించేవాడిని. నేను ఎప్పుడు ఆదివారం ఆబ్సెంట్ అయిన చరిత్ర లేదు. నేను రక్షించబడిన కాడ నుంచి మందిరానికి ఉదయాన్నే పోయి మందిరం అంతా ఊడ్చి సాపులేసేవాడిని. నేను డిగ్రీ చదివేటప్పుడు కూడా ఉదయాన్నే వెళ్ళిపోయి ముందు సాపులేసేసి మళ్ళీ వచ్చేసి బట్టలు వేసుకొని మళ్ళీ ఆరాధనకి వెళ్ళిపోయాడు. మళ్ళీ అయిపోయాక మళ్ళీ మంచి చాపలేని చుట్టేసి మళ్ళీ సేవకుడికి చెప్పేసి అప్పుడు నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడిని, రూమ్కి వెళ్ళేవాడిని. వెళ్ళే వరకు ఆదివారం స్పెషల్ ఉంటుంది హాస్టల్లో, అది కూడా అయిపోయేది. రసం వేసుకొని తినేవాడిని. మళ్ళీ 4 గంటలకు సువార్త, మళ్ళీ వచ్చేవాడు. మళ్ళీ 6 గంటలకి రిటర్న్ వచ్చేవాడు. 7 గంటల మందిలో సువార్త కూడిక, మళ్ళీ కూడిక అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేవాడు. సేవకుడు అన్నం తినిపోనేవాడు కాదు. నాకు అంటాడేమో అని మనసు అనిపించేది. హాస్టల్ 7-8 హాస్టల్ క్లోజ్ అయ్యేది. నేను 10 పోతే ఏముంటుంది, అది ఏముండదు. రోడ్డు మీద అట్టికాయలు అమ్ముకున్నాడు బళ్ళు ఇక ఇళ్ళకి వెళ్తూ ఉంటారు. ఒక రోజు అయితే 2 అట్టికాయలు కొనుక్కొని తిని వెళ్ళి అంతే పండుకున్నా. యెహోవా నీ మందిరమును ప్రేమించువారు చెప్పండి నీ మందిరం ప్రేమించువారు ప్రేమించు దేవుని మందిరాన్ని. సెలవులు వస్తే నేను మా ఇంట్లో ఉండేవాడిని కాదు. నేను సేవకుడు ఫోన్ చేసి అంకుల్ నేను ఉంటాను అనేవాడిని. మందిరంలో ఉండేవాడిని. ఎన్నో పనులు చేసేవాడిని. కొన్నిసార్లు కష్టం అనిపించేది, కొన్నిసార్లు బాధ అనిపించేది, కొన్నిసార్లు ఇసుక్కునేవాడిని సేవకుడు చెప్పే పనులకి. అయినా సరే ఏ రోజు ఇది నేను చెయ్యను అని చెప్పలేదు. నేను ఒక దినం వచ్చింది, దేవుడు నన్ను సేవ పిలిచి ఈరోజు దేవుని మందిరంలో దేవుడు నన్ను ఉంచుతాడని చెప్పి నేను కల్లో కూడా నేను ఊహించాలా. ఈరోజు ఆయన ఇంట్లో నివసించి ఆయన సేవించే గొప్ప భాగ్యం దేవుడిచ్చాడు. ఒకవేళ ఇక్కడ చేరిన వారిలో దేవుడు తన సేవ గనక నేను పిలిస్తే నిర్లక్ష్యం చేయగాకు. దేవుడు తన సేవ గనక నేను పిలిచింది కాదులే అనవద్దు. దేవుని సేవ చేయి, దేవుని సేవకు రా, ప్రభు కొరకు నిలబడు. కష్టాలు పరిస్థితులు లేవని చెప్పటం లేదు, కానీ వాటన్నిటికీ మించిన దేవుని యొక్క విశేషమైన కృప ఈ జీవితంలో నీకు తోడుగా ఉంటుంది.
నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీయో ఏం కాదు, తక్కువ కాదు. కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసి ఎవరు లేచిపోవద్దు, కళ్ళు మూసుకోనండి, ఒక్క నిమిషం ప్రార్థన.